సబ్సిడీ కోసం ఇన్వెస్టర్ల ధర్నా, పొలిటికల్ గవర్నెన్స్ మహత్యం. ఇదో చిన్నదే కానీ ఇంట్రెస్టింగ్. పెట్టుబడులు రావటము వీటన్నిటి గురించి మనం చాలా వింటున్నాం. కానీ విజయవాడలో నిన్న ఇన్వెస్టర్స్ ధర్నా చేశారు. ఇన్వెస్టర్స్ ధర్నా ఏమంటే వీళ్ళు ఎస్సీ ఎస్టీ ఇన్వెస్టర్లు, ఎస్సీ ఎస్టీలుగా ఉండి కొంత ఇండస్ట్రీస్ అవి పెంచుకొని మరి ఇన్వెస్టర్ల కోసం మేము రెడీగా ఉన్నాము, ఎప్పుడు ప్రోత్సహిస్తామని చెప్తున్న పరిస్థితుల్లో ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తల నిరసన. వీళ్ళు గంట సేపు ధర్నా, ఎస్సీ ఎస్టీలు పైగా అది కూడా ఒకటి ఉంది, మాకు ఇవి ఇవ్వట్లేదు, మా రాయితీలు మాకు ముట్టడం లేదు అని వాళ్ళు నిరసన చేస్తే ఆ సంబంధిత అధికారులు కూడా వాళ్ళను ఒక 40 నిమిషాల పాటు చేసిన తర్వాత వాళ్ళని విచారించి మరి పెట్టుబడులు రావటము, మేము ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇలా వస్తే అలా మేము తీసుకుంటామని అంటున్నప్పుడు వీళ్ళతో ఎందుకు చేయడం లేదు. వీళ్ళు కూడా గుంటూరు జిల్లా మంగళగిరిలో పరిశ్రమల శాఖ కార్యాలయం దగ్గర చేశారు, జాయింట్ యాక్షన్ కమిటీ దగ్గర. సో అసలు సరిపోవట్లేదు, మీరు ఇచ్చిన 30% కూడా ఇవ్వట్లేదు, మాకు బకాయి పడిపోయిన వాటిని మీరు 100% ఇస్తేనే మేము ఏదో బయటపడగలుగుతాము అని వాళ్ళు అడుగుతున్నారు. మరి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఎంకరేజ్మెంట్ ఇన్వెస్టర్స్ అన్నప్పుడు స్థానికంగా ఉన్న ఇన్వెస్టర్లు, ఆ తర్వాత అందులోనూ గత అణగారిన తరగతుల నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళను ప్రోత్సహించాలి కదా అనేది ఇక్కడ నా ప్రశ్న. దీని మీద అధికారులు ఆ డైరెక్టర్ కూడా మాట్లాడుతూ మీకు నెలాఖరులోగా ఈ రాయితీలన్నీ కూడా విడుదల చేస్తాము, పెండింగ్ దరఖాస్తులు కూడా విచారిస్తామని అన్నట్ట. ఇదే కాదు ఇట్లాంటివి ఇంకో 2-3 ఇప్పుడు జల్ జీవన్ మిషన్ అదే ఇందాక పవన్ కళ్యాణ్ దాన్ని ఎక్కువ చూస్తూ ఉంటారు. వాళ్ళ బకాయిల్లో కూడా పలానా పెద్ద పెద్ద వాళ్ళకే బకాయిలు ఇస్తున్నారు. గత ప్రభుత్వంలో 2014-19 నాటి బకాయిలు కూడా ఉన్నాయి, 2019-24 కాదు, చంద్రబాబు గత ప్రభుత్వం నాటివి కూడా. ఈ బకాయిలు ఇచ్చేటప్పుడు మీరు మోతుబర్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు, మామూలు చిన్న చిత్తగా వ్యాపారులకు మీరు ఇవ్వడం లేదు, దీనివల్ల మేము ఏమేం చేయలేకపోతున్నామని. దీనికి కాన్సిక్వెన్స్ ఏమంటే వర్మ, ఇంగ్లీష్ పేపర్లు తెలుగు పేపర్లు ఇంకా వేసిన ఒక విధంగా చూస్తారు, కానీ ఈ రోడ్లు అవి గతంలో బాగాలేవు ఇట్లాంటి విమర్శలు ఉన్నాయి కదా. రోడ్లు ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి, ఏదో ప్రధానమైన రోడ్లు తప్ప అని చెప్పి ఈ పత్రికలు వార్తలు ఇస్తున్నాయి. ఎందుకు అంటే వాళ్ళకి ఇవ్వలేదు బకాయిలు, ఆ కాంట్రాక్టర్లు వాళ్ళే ఉంటారు కదా. కాబట్టి పనులు కూడా జరగనటువంటి ఒక పరిస్థితి, ముందుకు పోయిన పరిస్థితి వస్తూ ఉంది. సో ఇన్వెస్టర్లను బయట నుంచి రాబట్టడం, దాంతోపాటు ఇండిజీనియస్, అందులో సన్స్ ఆఫ్ ది సాయిల్ అంటారు కదా, భూమిపుత్రులు, వాళ్ళకి ఎలా ప్రోత్సాహం ఇవ్వడం అనేది కూడా ఆలోచన.